హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ గూడా బాగుండాలని ఆ దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే 2, 3 రోజుల నుంచి మిరప తోటనైతే ఎరబోతున్నా. వేరే ఊరికి, మా ఊర్లో గాదు. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. అక్కడికైతే ఎళ్ళినాము. ట్రాక్టర్ అయితే వచ్చింది. ఇంక చేను దగ్గరికైతే వచ్చినాము. ఇప్పుడైతే ఎవ్వరి మునువులు వాళ్ళైతే చూసుకున్నాము. ఇవొచ్చేసి ఇవి చూడండి, పామాయిల్ తోట వేసిర్రు. పామాయిల్‌లో అంతర పంటగా ఈ మిరప చేనయితే వేసిర్రు. పామాయిల్ అయితే ఇప్పుడే కాయలు రావడం స్టార్ట్ అయిపోయింది. గెల అయితే ఇప్పుడైతే చూడండి, ఒక్క మునుములో వచ్చేసి ముగ్గురం అయితే పడుతున్నాము. చూడండి, మనిషికి 2 సార్లు. ఈ మిర్చి వచ్చేసి తేజ మిర్చి. చూడండి, పామాయిల్ అయితే చూడండి ఇప్పుడే గెల స్టార్ట్ అయిపోయింది. ఇందులోంచే ప్యూర్ ఆయిల్ వస్తుంది. ఎందుకంటే మనం ఇట్లా చెట్టు నుంచి వచ్చిన ఈ గెలతో ఆయిల్ తయారు చేసి ఈ నూనెలను వంట నూనెలుగా వాడితే ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. వీళ్ళైతే చాలానే చేసిర్రు. ఒక 4 acres దాకా పెట్టిర్రు. ఇందులో గ్యాప్లలో మాత్రం ఈ మిరపతోట వేసిర్రు. మిరపకాయలు అయితే మస్తు అంటే మస్తు కారం ఉన్నవి. ఇవి వచ్చి తేజ మిర్చి. చూడండి, పెద్దమ్మ అయితే పాట పాడుకుంటా ఏరుతున్నారు. ఈ మిర్చి చాలా ఇక చూడండి కారం బాగుంటాయని చెప్తుంది ఆ పెద్దమ్మ అయితే. కానీ వీళ్ళు ఈ కాయలు అయితే కారానికి వాడలేం. ఎందుకంటే కూరలో వేస్తే హెవీగా ఉంటుంది, కారం స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి వేరే మిర్చి వేస్తా అన్నారు. 2-3 రోజులు ఈ వేరే మిర్చి వేసి ఇంకా కారం జర తక్కువ ఉండేటి వేసి కూళ్ళు నెక్స్ట్ ఇవ మొత్తం డబ్బులు వేస్తామని చెప్పేసిర్రు. మాకు డైలీ కూలీ వచ్చేసి 250 రూపాయలు. ఎందుకంటే ఇప్పుడు పనుల్లో అని చెప్పేసి కూలి కూడా తగ్గించేసిర్రు. ఈ ఎండలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి సరిపోతుంది. ఇంకా పండ్లు వచ్చేసి 3 కేజీలన్నర వేస్తుర్రు. ఎండలు అయితే మస్తు ముదురుతున్నాయి. అబ్బా, ఇంత ఎండలో అసలు ఈ మిర్చి తోటలో కొంచెం తట్టుకోలేకనే పోతున్నాము. మందులు ఇవన్నీ వాసన కూడా బాగానే వస్తున్నాయి. చూడండి, ఇప్పుడైతే మా అందరికైతే నీళ్ళు తెచ్చి పోస్తుర్రు. మంది వచ్చేసి ఒక 30 మెంబర్స్ దాకా ఉన్నాము. చూడండి, ఇంకా పొడుపు కథలు వేస్తుకుంటూ ఎండ తీవ్రత తెలియకుండా ముచ్చట్లు పెట్టుకుంటూ మేమైతే మిరపతోట ఏరుతున్నాము. చూడండి, మా సైడ్ అయితే వేయలేదు, మేము పక్క ఊరికి వెళ్ళి వచ్చినాము. ఎందుకంటే మా సైడు వాటర్ కొంచెం తక్కువ ఉంటుంది, వర్షానికి ఇట్లా వారడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి అదిగాక దీనికి పెట్టుబడి కూడా చాలా ఎక్కువనే ఉంటుంది. ఇంకా పత్తికే పెట్టుబడి ఎక్కువ అంటే ఇంకా మిరప పంటకి ఇంకా చాలా పెట్టుబడి ఉంటుంది అన్నట్టు. చూడండి, ఇప్పుడైతే పండ్లు అయితే అయినాయి. ఇంకా బస్తాలను అయితే చేను వాళ్ళు వచ్చి అన్నీ ఒక బస్సులో తీసుకెళ్ళి కళ్ళంలను అయితే పోస్తారు. చూసిరా, ఇప్పుడైతే పండ్లన్నీ వసూలు చేస్తుర్రు. మా వాళ్ళు అయితే మస్తు పొడుపు కథలు ఎత్తురు. ఇక ఇంటోళ్ళు అయితే ఇక్కడ ఇంతమంది వసూలు చేసేసరికి మస్తు టైం పడుతుంది. సరేలే పోనీ ఇంకా బస్తాలు ఉన్నాయి కదా అని చెప్పేసి మేమే బస్సు తీసుకొచ్చి మా సాళ్ళలో పట్టిన వాళ్ళందరి ఒక బస్సులో పోసి బస్తా అయితే నింపి పెట్టినాం. ఇంకా వాళ్ళు వచ్చి అయితే ఇక కళ్ళంలో పోస్తారని చెప్పేసి ఇంకా వాళ్ళకు కూడా ఇబ్బందే కదా, ఇంతమందిని మేము ఇక మంచినీళ్ళు పోయడం ప్లస్ పండ్లు వసూలు చేయడం ఇబ్బందే కదా. చూడండి, ఇప్పుడు నేనైతే తేజమిర్చి చూడండి ఎలా ఉన్నాయో, అన్నీ అయితే ఒక బస్తాలో వేస్తున్నాము. చూడండి, ఇంతమంది ఫుల్ మంది 30 మెంబర్స్ అయ్యేసరికి మస్తు అంటే ఇంతమందిలో కూడా ఎండ అంతగానం కొట్టినట్టు ఏమనిపించలేదు. ఇప్పుడు చూడండి, మేము బస్తా నింపి పెట్టినాం కదా, చేను వాళ్ళు వచ్చి బస్తాను తీసుకొని పోయి కలాంలో వేద్దామని చెప్పేసి తీసుకొని పోతున్నారు. ఇక్కడ సైడ్ అక్కడ సైడు ఇద్దరైతే బస్తాలు మోస్తున్నారు.
ఇక ఈవినింగ్ టైం అటు ఇటు అన్నం తినేసినాము. ఇంకా ఈవినింగ్ కూడా కావస్తుంది. ఈవినింగ్ అయినాక ఇంటికి కూడా వెళ్ళాలని చెప్పేసి ఎండ తీవ్రత అస్సలు అయితే తగ్గట్లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. చూడండి, ఈవినింగ్ వరకైతే ఎందుకో నేను ఫస్ట్ డే అన్నట్టు ఇంకా 2-3 రోజుల నుంచి ఇంటి దగ్గర ఉండి వచ్చిన. ఫుల్ హెడేక్ అనిపించింది ఎండకు కూడా. ఇంకా తర్వాత ఒకరోజు 2 రోజులు అయితే అదే అలవాటు అయిపోతుందిలే అనుకున్నా. ఇవన్నీ అందరం కలిపేసి పోవాలని చెప్పింది చేనామా. సరే ఇక ఏరుతాంలే, ఇక ఎట్లా ట్రాక్టర్ మీదనే కదా వెళ్ళేదని చెప్పేసి. మా సైడ్ అయితే గిట్లా ఉందండి పరిస్థితి. ఇంకా కూళ్ళు ఎండాకాలం కదా, కొంచెం కూళ్ళు అనేది చాలా తక్కువ ఉంటాయి. ఇంకా ఓన్లీ వర్షంలో ఉంటాయి కోయడం. అవి కూడా మిషన్లు పోతాయి కాబట్టి ఇక మా జనాలకి జర పనులు తగ్గినాయి. అందుకని చెప్పేసి 250 అయినా ఇంకా వచ్చి అయితే పొద్దున్నాకనైతే తోటేరనైతే వస్తున్నాము. చూడండి, ఈ విధంగా కొంచెము 2 సార్లకైతే కొంచెం ఎండ ఏం తగలట్లేదు. ఎందుకంటే ఆ పామాయిల్ చెట్ల నీడ కొంచెం వస్తుంది. ఎండ తీవ్రతకు కొంచెం తట్టుకోగలుగుతున్నాం. పక్కన ఉన్న వాళ్ళు అయితే తట్టుకోగలుగుతున్నాం. కానీ నేను వచ్చి మధ్యలో సాల్ పట్టిన కాస్త బాగా ఎండనే కొట్టింది నా సాళ్ళకి. సరే ఇక అటు ఇటు ఈవినింగ్ అయితే అయింది, 5:30 అయింది. ఇక చూడండి, అయినా కానీ ఎండ తీవ్రత బాగానే ఉంది. ఇక అందరం అయితే ఒక బస్తాలో పోసినాము. వీళ్ళేం చేసిరంటే ఇక నా బస్తాలనే అంతా పోసేసిర్రు. చూడండి, వీళ్ళ ట్రాక్టర్ దాకా వెళ్ళనేలని చెప్పేసి అందరు కలిసి నా బస్తాలో పోతే నేనైతే అక్కడికి తీసుకొని వెళ్ళాలంట. చూడండి ఎట్లా పోస్తున్నారో. సరే ఇక తీసుకెళ్దాంలే, ఇక చేతగానోళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి నేను అనుకున్నా. ఆ బస్తాలను అయితే బస్తా సగానికి ఎక్కువనే అయినాయి. అవైతే పట్టుకొని వెళ్ళాము అక్కడికి. సరే ఇక టిఫిన్లు అయితే తీసుకొని ఇక ఇంటికి వెళ్ళుడే. ఇక బస్తాలను అయితే పోసినాము. చూడండి మిర్చి అయితే ఎలా ఉన్నాయో. ఇంకా టిఫిన్లు అయితే ఈ అమ్మమ్మ తీసుకొని వెళ్తుంది. ఇంకా నాది కూడా పట్టుకొని పోతుంది. సరేలే ఇక నేను ఈ బస్తా అయితే ఎత్తుకొని పోవాలంట. ఇక సరే ట్రాక్టర్లకైతే తీసుకెళ్ళి ట్రాక్టర్లను అయితే పోసినాం. ఇంక ఇద్దరం పట్టుకొని అయితే పోయినాము, ఇంకో అత్తమ్మ నేను. సరే ఇక ట్రాక్టర్లో వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇక కొందరైతే ఇంకా తీసుకొని వస్తుర్రు ఇక ట్రాక్టర్లో పోద్దామని చెప్పేసి. ఈ ట్రాక్టరు కళ్ళంలో పోసి వస్తుంది. ఈలోపు మేమందరం అయితే ఇక్కడ నిల్చొని ఉన్నాము. మేము వచ్చేసి డబ్బులు అడిగినాం కానీ ఇంతమంది వచ్చారు కదా డబ్బులు ఇవ్వమని చెప్పేసింది ఆమె. సరే ఇక ఇక్కడ చూడండి, ఈ గంగవాయల కూరనైతే తోటలోనే దొరికింది. ఎవరో ఏరి పెట్టుకున్నట్టు చూడురి. ఇవి కూల్ వాటర్ డబ్బాలు అనుకున్నా కానీ అస్సలు కూల్ లేవు, నార్మల్ వాటరే తెచ్చిర్రు. ఎండకు తెస్తురు అనుకున్నా కానీ తేలేదు. ఇప్పుడు అందరం అయితే ఇప్పుడు కళ్ళంలోకి వెళ్ళాలి. ఇక చూడురి, కళ్ళంలోనే అయితే కాంట కట్టిర్రు. ఇక జోకుతురు. మనిషికి 3 కేజీలన్నర వచ్చేసి 3 కేజీలన్నర జోకుతురు. కానీ ఇవి వచ్చి దొడ్డు పనులు అయితే అందరికి కాలేదు. నేను ఇంకా నెమ్మదిగా వెళ్ళేసరికి అక్కడ కూడా ఆ పనులు అయితే అయిపోయినాయి. సరే ఇంకా ఆ అక్క వాళ్ళు అయితే వేరే పనులుంటే తెచ్చిర్రు. అవి కూడా ఇంకో బస్తు ఉండే చేనులో పెట్టినట్టు తీసుకొచ్చింది. ఇంకా అవి పోసింది, అట్లా సెట్ అయిపోయింది. ఇక జోకిన వాళ్ళు జోకినట్లే ట్రాక్టర్ అయితే ఎక్కుతున్నారు. చూడండి, ఆల్రెడీ జోకించుకొని వెళ్తున్నారు. ఇక్కడనైతే సన్నమిర్చి ఇదంతా ఏరిందే. ఒక 3 డేస్ నుంచి ఏరుతున్నాం అన్నట్టు ఈ కళ్ళంలో ఉన్న పనులన్నీ. చూడండి, ఇంకా అమ్మ చూడండి, అమ్మ కూడా జోకిచ్చింది. ఇంకా నా బస్సు వచ్చేసి అక్కడే ఉంది. ఇంకా నేను కూడా జోకిద్దామని చెప్పేసి
చూడండి. ఇంకా మేమైతే వెనకాకున్నాము. అందరు దాదాపు ఎక్కిరు. కొంతమంది పొద్దున్న నడిచొచ్చిర్రు. ఇక నడిచొచ్చినోళ్ళు కూడా ఇప్పుడు ఎక్కిర్రు. ఫుల్ టైట్ అయింది